ప్రభువా నీ ఆత్మచేత నన్ను అభిషేకించి నీ ప్రజలకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత 2 వీక్స్ బ్యాక్ కదా నేను ఇంతకుముందు మీకు వాక్యం మాట్లాడింది. 2 వీక్స్ బ్యాక్ అంశం ఏంది? ఒబీడియన్స్. ఎస్, విధేయత గురించి మనం మాట్లాడుతున్నాం. ఒబీడియన్స్ విల్ ట్యాప్ యువర్ బ్లెస్సింగ్స్. ఒబీడియన్స్ విల్ ట్యాప్ యువర్ బ్లెస్సింగ్స్. విధేయత చూపుట వలన దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదము పొందుకుంటావు. హల్లెలూయా. యు బిలీవ్ దట్? నమ్ముచున్నారా? ఎస్, దేవునికి మనం విధేయత చూపుట ద్వారా మనము మన యొక్క ఆశీర్వాదములను మనము పొందుకుంటాం. ఈరోజు ఆ అంశంలోనే నేను మరొక లేఖను మీకు చదివి క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్న దాని యొక్క ఛాయాచిత్రను మీకు వివరించాలని అనుకుంటున్నాను. గత 2 అంశాలు నేను మాట్లాడినప్పుడు ప్రవక్తల గురించి మాట్లాడుతూ, ప్రవక్తలు ఏ పరిస్థితిలో దేవుని స్వరము విని ఎక్కడికి వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగించారో మనము చూస్తూ వచ్చాం. ఎలీషా ప్రవక్త దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క సారేపతు అనే విధవరాలు దగ్గరికి వెళ్ళి, ఎస్, ఎలైజా దేవుని యొక్క వాక్యమును విని, దేవుని యొక్క వాక్కును విని ఆ సారేపతు అనే విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ యేసు ప్రభు అనగా దేవుని యొక్క ఛాయలో గాడ్ ద ఫాదర్ హ్యాస్ చూజన్ దట్ సారఫత్ ఉమెన్, ఆ యొక్క సారేపతులో ఉన్న విధవరాలనే ఎందుకు చూస్ చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడంటే ఆమె విధేయత దేవునికి కనపరిచింది కనుక. హల్లెలూయా. అలాగనే 2వ వారం నేను మాట్లాడింది ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడండి? ప్రవక్త అనేక మంది ఇజ్రాయేలు కుష్ఠరోగము కలిగినప్పటికీ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానును దేవుడు ఏర్పరచుకొని ప్రవక్త దగ్గరికి పంపించాడు. నయమాను కుష్ఠరోగము నుంచి శుద్ధుడయ్యాడు. ఈ 2 సందర్భాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ అన్యజనులే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుని బిడ్డను, నాకు అన్నీ ఉన్నాయనేసి, కానీ నీ కుష్ఠరోగము, నీ యొక్క దారిద్రము ఇంకా పోలేదు. God is telling that if you are still not obeying my voice, నువ్వు ఇంకా నా మాటను నువ్వు గైకొనకపోతే, నువ్వు ఇంకా నా మాటకు విధేయత చూపించకపోతే నీ సంపూర్ణతను నువ్వు అందుకోలేని స్థితిలో ఉంటున్నావు. టుడే we will read one more portion from New Testament. క్రొత్త నిబంధన నుంచి ఒక లేఖను మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చదవండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగు హింస పెట్టునో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనము ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారుతో పాటు వారసుడయుండడు. హల్లెలూయా. చూడండి, దాసుడు దాసుని కుమారుడు, స్వతంత్రుని కుమారులకు వ్యత్యాసం ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు దాసులుగా ఉన్నారా, స్వతంత్రులుగా ఉన్నారా? వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మనము స్వతంత్రులమయ్యాము. హల్లెలూయా. నౌ బిఫోర్ గోయింగ్ టు ద ప్రిన్సిపల్స్, మీకు నియమాలు చెప్పే మునుపుగా నేను ఈ యొక్క స్టోరీ సమ్మరీని కొద్దిగా వివరించి ఆ నియమాల్లోకి మనం వెళ్తాం. ఈ యొక్క కథ మనకి చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం విన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి. అలాగే అబ్రహాము ఎవరండి? అబ్రహాముకి ముందు పేరేంటి? అబ్రాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? చంద్రుణ్ణి ఆరాధిస్తూ దేవునిని ఎరగకుండా అలాంటి స్థితిలో ఉంటున్న అబ్రాము
ఈరోజు ప్రస్తుత కాలము సిరియా, బాబిలోన్ అనే ప్రదేశంలో అబ్రహాము సంచారము చేస్తూ దేవునిని ఎరగని స్థితిలో చంద్రుని మొక్కుతూ ఉన్నారు. సో అలాంటి స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అబ్రామ్, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీ యొక్క స్వజనులను నువ్వు విడిచిపెట్టి, నీ యొక్క తండ్రి గృహమును నువ్వు విడిచిపెట్టి, నేను పిలవబోయే ప్రదేశమునకు నువ్వు రావాలి అన్నాడు. దేవుని యొక్క మాటకు అబ్రహాము విధేయత చూపించాడు. కరెక్ట్గా మనం ఇప్పుడు చూస్తే ఈ కాల ప్రకారం 5000 సంవత్సరాల క్రితము అబ్రహాము ఎక్కడున్నాడు? ఏమండి? ఊరంటే మనం ఆ ఊరికి పోతున్నాం, ఈ ఊరికి పోతున్నాం చూడు, అలాంటి ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనని పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచి వాగ్దానము దేవుడు అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాము వయసు ఎంతండి? రమారమి 75 సంవత్సరాలు. శారాయికి వయసు ఎంత ఉన్నింది అప్పుడు? 65 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే, గాడ్స్ టైమింగ్, గాడ్స్ బ్లెస్సింగ్స్, గాడ్స్ విల్ అనేది ఎలా ఉంటుందో మన జీవితాల్లో ఈరోజు మనం చూడబోతున్నాం. ఆర్ యు రెడీ టు రిసీవ్ ద వర్డ్? దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నామా? చేతులెత్తి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఎస్, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి ఏం తెలియదు, కానీ దేవుడికి అబ్రహాముకున్న రిలేషన్షిప్ ఏంటంటే విశ్వాసము. చెప్పండి, విశ్వాసం. అప్పట్లోనే దేవుణ్ణి అబ్రహాము నమ్ముతున్నాడు. చూడండి, అదృశ్యమైన ఆ దేవుడు అబ్రహాము యొక్క ప్రత్యక్షమై ఆయనకి స్వరము వినిపించినప్పుడు ఆ స్వరానికి లోబడి అబ్రహాము దేవునిని వెంబడించడం మొదలుపెట్టాడు. అబ్రహాముతో దేవుని సన్నిధి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి వచ్చాడో దేవుడు అబ్రహామును విపరీతముగా మెటీరియలిస్టిక్గా, అంటే ఈ లోకపరంగా ఆయనను అభివృద్ధిలోకి తీసుకొని వచ్చాడు. ఒకానొక సందర్భంలో అతని అన్న కుమారుడైన లోతును, ఆయన యొక్క సామగ్రియు, అబ్రహాము యొక్క సామగ్రి, ఆయన కలిగిన జీవరాశులు అన్నిటి ఒక చోట ఉండలేని పరిస్థితి వచ్చేసింది. కాంపాక్ట్ అయిపోయినారు. వాళ్ళకి ఆ స్థలము సరిపోకుండా వీళ్ళ యొక్క సేవకులు, అబ్రహాము యొక్క సేవకులు ఒకరోజు పోట్లాడుతుంటే అబ్రహాము చూసి ఏమంటాడంటే లోతుతో, నా అన్న కుమారుడైన నేనును వైరము కలగకూడదు గనుక, మన ఇద్దరి మధ్యలో గొడవలు ఉండదు కనుక, నేను ఇప్పుడు ఈరోజు నా జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నీకు చెప్పేదేమనగా, నీవు కుడివైపుకి వెళ్తే నేను ఎడమవైపుకి వెళ్తా, నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్ళిపోతా, ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వైరం ఉండకూడదు అన్నప్పుడు లోతు మంచి పచ్చని ప్రదేశమైన ఆ సొదొమ గొమొర్రాలను చూసుకొని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము దేవుని యొక్క మాటను పట్టుకొని నిలబడ్డాడు కనుక అబ్రహాము జీవితంలో చాలా ఆశీర్వాదము దేవుడు కలుగు చేశాడు. మీకు ఒకసారి చెప్పాను, ఈరోజు ప్రస్తుతం అబ్రహాము యొక్క ఆస్తులు మనము ఎవాల్యుయేట్ చేసి కూడగడితే 5 మంది అంబానీలతో కలిసి సమానం అంట. 5 అంబానీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అబ్రహాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటను తీసుకున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. కానీ మధ్యలో ఏమైందంటే వాగ్దానం అనేది నిజ రూపము దాల్చడానికి టైం పట్టింది అబ్రహాం జీవితంలో. ఆ వాగ్దానము నిజ రూపము దాల్చడానికి కొంత సమయం పట్టింది అబ్రహాముకి. ఈ సమయంలో ఏమైందంటే ఒకరోజు శారాయి అబ్రహాము దగ్గరికి వచ్చి, నా ఏలినవాడా, దేవుడు మనకి వాగ్దానం చేశాడు, ఏమన్నాడు, నీ యొక్క జనాంగమును నీ సంతానమును నేను విస్తీరము చేసి సముద్రపు ఒడ్డున్న ఇసుక రేణువుల వలె, ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె నేను చేస్తానన్నాడు కదా. నేనేమో ఇప్పుడు 68, 70కి వస్తున్నాను, నువ్వేమో 90కి వెళ్తున్నావు. నేనేమో 70కి వచ్చేసాను, నువ్వు 80 దాటేస్తున్నావు. మన పరిస్థితి ఏంటి? నా ఇంటిలో ఉన్న నా దాసి అయిన హాగర్ను నేను నీకు పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాను, నువ్వు పెళ్లి చేసుకో అంటది. నా తెలిసి బహుశా అబ్రహాము జీవితంలో మొట్టమొదటిసారి తన భార్య మాట తిరుగు లేకుండా ఎస్ అని ఆ సమయం ఏమింటదేమో పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగిందండి? ఇష్మాయేలు వెంటనే హాగరు గర్భము దాల్చింది. హాగరు గర్భము దాల్చిన వెంటనే
ఎవరైతే ప్రేరేపించారో, ఎవరు అబ్రహాం చెప్పాడా నేను పెళ్లి చేసుకుంటానని? చెప్పలా. హాగర్ని శారాయి పంపించింది అబ్రహాం దగ్గరికి. హాగర్ని శారాయి పంపించిన తర్వాత ఎప్పుడైతే హాగర్కి గర్భం వచ్చిందో ఈమె జీవితంలో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. రోజు ఇంకా అది చూడడము కోపము చూడడము తిట్టడం ఆమెని టార్చరస్గా మార్చింది, టార్చర్ చేసి పడేసింది. ఎవరిని? ఇష్మాయేలుకు అమ్మైన హాగర్ని శారా ఓర్వలేని స్థితిలో భయంకరంగా వేధిస్తుంటే బైబిల్లో క్లియర్గా ఉంటుంది. ఆదికాండము మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క 16-21 అధ్యాయాలు చదివారంటే హాగరు తన యజమానురాలి యొక్క బాధను తట్టుకోలేక, ఆమె యొక్క ఈర్ష్యను తట్టుకోలేక అక్కడి నుంచి పరిగెత్తుంది. ఎక్కడికి పరిగెత్తింది? ఎడారిలోకి పరిగెత్తింది. షూర్ అని ఎడారిలోకి పరిగెత్తే ఆమెను దేవదూత దర్శించింది. హాగర్ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలు పెట్టుచున్న ఆ బాధను నేను సహించలేక నేను నా యజమానురాలు దగ్గర నుంచి పరిగెత్తుతున్నాను. ఈరోజు నువ్వున్న ప్రదేశంలో నీ అడ్మినిస్ట్రేషన్ బాగాలేక నువ్వు విసిగిపోయి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, డిసైడ్ అయిపోయామో, నీకు అన్యాయంగా మోసం జరుగుతుందేమో, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, నువ్వు ఒకవేళ ఇంట్లో పని చేస్తున్నావో, ఒక ఆఫీస్లో పని చేస్తున్నావో, నువ్వు నీ యజమానురాలు పెట్టే ఆ టార్చరస్, ఆ విపరీతమైన బాధను సహించలేకపోతున్నావేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, హాగరు వెళ్ళిపోయినప్పుడు ఆ దేవదూత, నువ్వు తిరిగి నీ యజమానురాలు దగ్గర పోయి నువ్వు అక్కడ సమర్పించుకో, నువ్వు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. ఐ విల్ బి దేర్ విత్ యూ ఇన్ యువర్ వీక్ టైం. నీ యొక్క బలహీనమైన సమయంలో నేను ఉంటాను, నీ కృంగిన స్థితిలో నేను ఉంటాను, నువ్వు తిరిగి నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళిపో అనేసి దేవదూత చెప్తే మళ్ళా పోతే ఎలా ఉంటుందండి? ఆల్రెడీ ఒక డిగ్రీలో నీకు చూపిస్తున్నారు. నువ్వు అలిగి కోపం గుంచుకొని నాకేమొద్దులే, ఇది కాకపోతే ఇది, ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్, ఏం చర్చిలు లేవా అనుకొని పోయావు, తిరిగి వెళ్ళావు. ఎలా ఉంటుంది ఇప్పుడు ట్రీట్మెంట్? డబుల్ ద ట్రీట్మెంట్, రెండంతలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ రానే వచ్చింది, ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ పుడతానే ఏం జరుగుతుంది? పార్టీ. అబ్రహాంకి ఏంది? ఎవరైనా ఒకరే, శారా అయినా ఒకరే, హాగరైనా ఒకరే. ఎందుకు? అబ్రహాము ఏం చేయలే, ఇదంతా చేసింది ఎవరు? శారా చేసింది. ఎప్పుడైతే అది జరిగిందో ఇష్మాయిల్కి ఒక ఏజ్ వచ్చింది. ఇష్మాయిల్ పెరుగుతూ వచ్చాడు. పాలు విడిచిన తర్వాత మామూలుగా యూదా సాంప్రదాయం ప్రకారం, యూదుల ఆచారం ప్రకారము వాళ్ళకు ఒక ఫంక్షన్ చేస్తారు. కానీ ఆ కాలంలో నాకు తెలిసి 11-12 ఇయర్స్ వరకు దే యూస్ టు టేక్ మదర్ ఫీడింగ్ అంట పాతకాలంలో. బిఫోర్ దర్ టీనేజ్ అనేది ఎప్పుడండి మనకి? 13. బిఫోర్ టీన్ దే విల్ స్టాప్ మదర్ ఫీడింగ్ అంట. పాలు వాళ్ళ తల్లి దగ్గర తాగడం మానేది ఎప్పుడంటే బిఫోర్ టీనేజ్. సో ఈ యొక్క ఇష్మాయిలు పెరుగుతూ ఉన్నాడు. ఇష్మాయిలు అబ్రహాము ఏం చేశారంటే దేవుని యొక్క మాటను విని సున్నతి చెందారు. ఇదే క్రమంలో ఏం జరిగిందంటే మనం చూస్తే ఆ ఇష్మాయిలు ఎప్పుడైతే దేవుని యొక్క స్థితిలో, దేవుని సన్నిధిలో దేవదూతకు ప్రత్యక్షమైనప్పుడు హాగర్కి ఇష్మాయిల్ యొక్క అంగలార్పును వినును అని ఉంటుంది వాక్యంలో. ఇష్మాయిల్ పుడతానే మళ్ళా ఏమంటే ఆ గొడవ, ఆ వైర్యం అనేది శారా ఏంద్రంటే తన యొక్క గుండెల్లో ఆ ద్వేషాన్ని కంప్లీట్గా నింపుకోనింది కనుక సహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎత్తుకొని ఎడారిలోకి పోయినప్పుడు ఏడుస్తోంది హాగరు. ఏమని? నన్ను ఎవరు ఈ యొక్క ఎడారిలో, ఎందుకంటే ఇచ్చిన నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, ఎలాంటి ఆహారం లేదు, నీళ్ళు లేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్పిందంటే, నీ బిడ్డ యొక్క మొర నేను విన్నాను అనేది. ఎందుకో తెలుసా? హాగర్కి దేవుని యొక్క సహాయము కలిగినప్పటికీ, దేవుడు ఆమె క్లిష్ట పరిస్థితిలో ఆమెను దేవుడు చూసి ఆమెకి సహాయపడినప్పటికీ దేవుని యొక్క గైడ్ లైన్స్, దేవుని యొక్క నియమాల్లో, దేవుని యొక్క విధేయతలో బిడ్డను పెంచలేకపోయింది. ఈరోజు తల్లిదండ్రులు అలానే ఉన్నారు. ఈవెన్ ఇన్ యువర్ వీక్ టైం,
మీ యొక్క బలహీనమైన స్థితిలో, కృంగిన స్థితిలో, లేకపోతే మీ యొక్క అన్ఫేర్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితులు కదా, అంటే మీరు మంచిగా ఉండాలనుకున్నా కానీ మీకు చెడ్డగానే ఉన్నారు మనుషులు. అలాంటి సమయంలో దేవుడు మిమ్మల్ని మీకు విజయాన్ని ఇచ్చాడు అనుకోండి, స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దట్ విక్టరీ. ఆ విజయాన్ని మీరు ఇంకా దాన్ని కొనసాగింపు చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మాకు దేవుడు సహాయం చేశాడు సాల్లే, మళ్ళా మన త్రోవ మందే యథారీతిగా అనేసి వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క జరిగిన సంఘటన తర్వాత ఎప్పుడైతే ఇష్మాయిల్ పుట్టాడో 13 సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడాల దేవుడు. 13 years. నిజంగా అబ్రహాంకి దేవుడు 75 yearsలో ప్రామిస్ ఇచ్చాడు. మహా అంటే ఒక 2-3 yearsలో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింటుంది. కానీ తొందరపాటు జరిగింది. ఎట్లా జరిగింది? అబ్రహాం ద్వారా జరగల, సారాయి ద్వారా నుంచి జరిగింది. హాగరు నియమించాడా దేవుడు? హాగర్ ప్రణాళికలో ఉందా? నో. ఇష్మాయిలు దేవుని ప్రణాళికలో లేడు. ఇవన్నీ తొందరపాటు. సారా ఏం చెప్పిందంటే, నా యొక్క దాసిని నేను పంపిస్తున్నాను, మనకి దాసి ద్వారా పుట్టినా కానీ ఆ బిడ్డను నేను హెయిర్గా అంటే నా వారసురాలుగా నేను తీసుకుంటానని చెప్పింది. కాబట్టి జరిగింది. ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ పుడతానే ఏమైంది? సారాకి కలవరం వచ్చేసింది. సారాకి నిద్రాహానాలు లేదు. రోజు అబ్రహాంతో టార్చర్. ఏంది నువ్వు ఆ హాగర్తో బిడ్డను పుట్టించుకున్నావు, ఇప్పుడు వీడా నాకు వారసుడు, నాకు వద్దు, ఇదే గొడవ రోజు. అబ్రహాం ఏం చేస్తాడు? నేను చెప్పానమ్మా, నువ్వు ఏం చెప్పినావో నేను చేశాను, నువ్వు చెప్పావో నేను చేశాను, నీ మాటలు నేను విన్నాను అని చెప్తున్నాడు. కానీ రోజు వైర్యము. కానీ దేవుడు ఒకరోజు దర్శించాడు అబ్రహామును సారాయిని దర్శించాడు. దేవుడు దర్శించి ఏమన్నాడు? అబ్రహామా, నీవు నా ఎదుట యథార్థముగా నడుచుకో. వాక్ బిఫోర్ మీ వర్దిలీ అండ్ హానెస్ట్లీ. వాక్ బిఫోర్ మీ విత్ ఇంటిగ్రిటీ. నా ఎదుట నువ్వు యథార్థముగా నడుచుకో అబ్రహాం. అప్పుడు ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. నా యొక్క వాగ్దానాన్ని నేను నీకు నెరవేరుస్తున్నాను, నీ జీవితంలో నేను నెరవేర్చబోతున్నాను. దట్స్ వై ఐ ఆమ్ గివింగ్ ద సైన్, ఐ ఆమ్ గివింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మార్పుని నేను తెప్పిస్తున్నాను. అదేంటంటే ఈ రోజు నుంచి నువ్వు అబ్రాముగా పిలువబడవు కానీ అబ్రహాముగా పిలువబడతావు. యూ విల్ బి కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. నువ్వు అనేక జనములకు తండ్రివని పిలువబడతావు. అండ్ సారాయి అంటే ఏంటంటే ఓన్లీ ప్రిన్సెస్, బట్ ద సారాయి విల్ బి కాల్డ్ యాజ్ సారా. ఈ రోజు నుంచి నువ్వు శారాగా పిలువబడుతున్నావు, అనగా అనేక జనములకు తల్లివిగా పిలువబడుతున్నావు అనేసి ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో విత్ ఇన్ 1 year 99లో ఈ ప్రామిస్ వచ్చింది. 100 సంవత్సరాలు అబ్రాహాంకి వస్తానే ద కవనెంట్ చైల్డ్, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటండి? నవ్వు. నిజంగా వాళ్ళ జీవితాలు నవ్వే. ఎందుకంటే సారాకి ఎంతండి వయసు? 90 సంవత్సరాలు అప్పటికి. అబ్రహాంకి ఎంత? 100 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇస్సాకుని తీసుకొని రోడ్లో పోతానని అనుకో, భలే క్యూట్గా ఉన్నాడు బేబీ, ఎవరమ్మా అంటే నా కొడుకు అని అంటే నవరా. అదే జరిగింది. కానీ మీకు తెలియని ఒక ట్రూత్ ఉంది. అబ్రహాము శారా జీవితాల్లో శారా ఎంత బ్యూటిఫుల్ లేడీ అంటే 65-70 yearsలో ఆమెకి ఫరో ఈ ఐగుప్తు రాజు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింటారు దేవుని యొక్క ప్రణాళిక బట్టి. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే న్యూస్ ఎట్లా పోయిందంటే రాజు దగ్గరికి పోయింది. రాజా, మన దేశంలో ఒక అందమైన స్త్రీ వచ్చినది, ఆమెను నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. అంటే రాజు దగ్గర ప్రమోషన్లు కొట్టడానికి కొంతమంది ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి. అలాంటి వాళ్ళు ఎత్తుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏమని? మన దేశంలో, మన రాజ్యంలో, మన సంస్థానంలో ఒక అందమైన వ్యక్తి వచ్చింది వాళ్ళ అన్నతో పాటి. ఎందుకంటే అబ్రహాం ఏం చెప్పుకున్నాడండి? మా చెల్లెలు అంటే యాక్చువల్ రిలేషన్షిప్ వచ్చి అక్కడ చెల్లెలే, అంటే చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలు అంటారు కదా, పాతకాలంలో అలానే జరుగుతాను మ్యారేజెస్. మా చెల్లెలు అని చెప్పుకున్నాడు. అదే చెప్పారు రాజుకి పోయేసి, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు వచ్చిన్నారు, వాళ్ళ చెల్లెలు నువ్వు ఖచ్చితంగా నువ్వు రాణిగా తీసుకోవాల్సిందంటే ఎవరో పిలిపించండి అన్నాడు. పిలిపిస్తాను. ఏం జరిగింది? తీసుకున్నాడు. ఏం జరిగింది?
ప్రవక్త యొక్క భార్యను నువ్వు తాకుతున్నావు, నీకు చచ్చే రోగం వచ్చింది అన్నాడు ఇమ్మీడియట్గా. అబ్రహాం వచ్చి ఆ రాజు మీద చేయి పెట్టి ప్రార్థన చేసేంత వరకు రోగం పోదన్నాడు. అంటే భయం ఉండాల ప్రవక్త అంటే అనేసి. సో శారాయి అంత బ్యూటిఫుల్ లేడీ, దేవుని యొక్క వాగ్దానం పొందింది, కానీ తొందరపాటులో ఏం చేసింది? తప్పుదం చేసింది. సో వెన్ వి సీ ద గాడ్స్ ప్లాన్, మేబీ సమ్ టైమ్ విల్ లాగ్. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఇచ్చినప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నువ్వు ఎప్పుడైతే తొందరపడతావో, ఒక స్టెప్ నీ తెలివితేటలతో నీకున్న ఎక్స్పీరియన్స్లో వేసేస్తావో, ట్రాక్ నుంచి డిస్టర్బ్ అవుతావు. ఒక్క రాంగ్ స్టెప్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది ఒక్క రాంగ్ స్టెప్ రికవరీ చేసుకోవడానికి. సరే, రికవరీ అయిందా? ఇక్కడ వేరే డిస్టర్బెన్స్ అయిపోయింది ఆల్రెడీ. కానీ దేవుడు ఆయన పక్షపాతి కాదు కాబట్టి ఇష్మాయిల్ని దీవిస్తాడు. ఏమంటాడు? ఇష్మాయిల్కి ప్రామిస్ ఏది తెలుసా? ఎంతమందికి ఇష్మాయిల్ ప్రామిస్ కావాలి? చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తబాకండి. అలాంటి ప్రామిస్లో భయంకరంగా ఉంటుంది. ఏంది ఆ ప్రామిస్ చెప్పండి? ఇష్మాయిల్ ప్రామిస్, నీకు ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా ఎవ్వడు నిలబడలేడు, వాళ్ళందరూ ఒకటైనా నేనేం చేయలేరు. ఇది ప్రామిస్. ఎట్లా చూడండి, నువ్వు అందరితో పోట్లాడినా వాళ్ళందరూ నీ మీదకి వచ్చినా నేనేం చేయలేరంట. నువ్వు ఒక్కడే తిరుగుతావు, యువర్ ద సింగిల్ రూలర్, తిరుగుతూనే ఉంటావు ఎడారి. నువ్వు ఏం చేసినా, నీకు ఎంతమంది అగైనిస్ట్ అయినా నిన్ను ఏమీ చేయలేరు అన్నాడు. వాగ్దాన పుత్రుడు పుట్టడానికి సమయం వచ్చేసింది. యేసయ్య మనకి క్రొత్త నిబంధనలో ఎలాగ దేవుని చేత వాగ్దానము చేత పుట్టాడో, ఈ యొక్క పాత నిబంధనలో ఇస్సాకు అంటే యేసయ్యకి నిదర్శనముగా ఇక్కడ జన్మించడానికి టైం అయిపోయింది. ఆ రోజు గాబ్రియేల్ దూత వచ్చి ఎలిజబెత్ తర్వాత ఈ మరియమ్మకి ఏం చెప్పిందమ్మా? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీ కడుపులో ఉన్న బిడ్డ అది పరిశుద్ధ ఆత్మ ద్వారా కలిగినది, ఆయనకు నువ్వు ఏం పేరు పెట్టాలా? ఇమానుయేలు, లోక రక్షకుడుగా జన్మించబోతున్నాడు. ఇన్ ద సేమ్ వే గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ టు అబ్రహాం అండ్ సారా అండ్ విజిటెడ్ దెమ్. వాళ్ళిద్దరిని దేవుడు దర్శించి, నీకు నీ కడుపులో పుట్టబోయే బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టాలని చెప్తూ వచ్చాడు. వాళ్ళ జీవితంలో ఆ మార్పు జరిగిన తర్వాత ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మించిన 8వ రోజుకే వీళ్ళందరూ సున్నతి చేసుకుంటారు. పెద్ద పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇష్మాయిల్కి వయసు ఎంతండి? టీన్స్, జస్ట్ ఎంటర్డ్. 13 ఏళ్ళు వచ్చేసాయి. 13 ఏళ్ళు వచ్చాయి. ఐజక్ ఎంత? జస్ట్ ఒక అయిపోయింది. ఒక అట్లీస్ట్ ఈ దోవడం, నడవడం, మాట తిరగడం అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ లెఫ్ట్ దట్ 8 సున్నతి జరిగిపోయింది. ఈ పార్టీ జరుగుతుంది. సున్నతి జరిగిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇట్స్ పార్టీ గోయింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇస్సాకుని ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. ఇష్మాయిల్ స్టార్టెడ్ ప్రాసిక్యూటింగ్ ఐజక్. ఫస్ట్ హాగర్ గర్భం దాల్చినప్పుడు ఇమ్మీడియట్గా శారా ఏం చేసింది? ఈర్ష్యతో తరిమేసింది, ఇప్పుడే తెంచుకోవాలని. కానీ అది గాడ్స్ ప్లాన్ కాదు, గాడ్స్ పర్పస్ కాదు. ఎందుకంటే హాగర్ తప్పు చేయలేదు. అక్కడ ఎవరు తప్పు చేసింది? శారా తప్పు చేసింది. ఎప్పుడైతే శారా తప్పు చేసిందో ఆ తప్పుకు హాగర్ బాధ్యతరాలు కాలా. మేబీ ఆమె ఒక యజమానురాలైనా ఆమెను హింసించి తరిమేసినా కానీ తిరిగి దేవదూత ఏం చెప్పింది? నువ్వు నీ యొక్క యజమానురాలి కింద నువ్వు సబ్మిట్ అవ్వు, నిన్ను నువ్వు సమర్పించుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని కృప ఆమె మీద కలిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇష్మాయేలుకి హాగరు తన తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవుని పరిచయం చేయలేదు. అది ప్రాబ్లం. ఏమండి? ఇష్మాయేలుకి తన తండ్రి అయిన అబ్రహాము దేవునిని హాగరు పరిచయం చేయలే, నేర్పించలా. ఏం మారింది? ఏం జరిగింది? మొట్టమొదటి ఫస్ట్ సీన్లో, అంటే ఫస్ట్ పార్ట్లో శారా తప్పిదం వల్ల ఈ పాపము జరిగింది, ఈ యొక్క అవిధేయత జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే సెకండ్ పార్ట్కి వచ్చే కొందికి హాగరు చేసిన తప్పిదం ఏంటంటే, దేవునిని
యెహోవా దేవుని ఇష్మాయేలుకి పరిచయం చేయనందుకు ఆ పిల్లవాడు తప్పుదారిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాగ్దాన పుత్రుడు ఈ ఐజక్ ఏమో తన తండ్రి యొక్క దేవుణ్ణి తెలుసుకున్నాడు, తన తండ్రి ఏం చేస్తున్నాడు అవన్నీ నేర్చుకుంటూ వచ్చాడు, భయభక్తిగా పెరుగుతూ వచ్చాడు. ఇష్మాయేల్ ఏమో చెడు ద్వారాన పట్టాడు. ఇన్ ఫస్ట్ ఫేజ్ సారా డిడ్ ద మిస్టేక్, ఇన్ సెకండ్ ఫేజ్ హాగర్ డిడ్ ద రాంగ్. మనము మన పిల్లలను ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వాళ్ళని తీసుకొని రామో, ఎప్పుడైతే మన పిల్లలను దేవుని వాక్యము వాళ్ళకి నేర్పించమో, బైబిల్ చదవండి అని రెగ్యులర్గా చెప్పమో, దే విల్ లీడ్ టు డిస్ట్రక్షన్. వాళ్ళ యొక్క వయసు పెరిగినప్పుడు నీ మాటను వినరు. తల్లిదండ్రులు అంగలార్పులు, ఏడ్పులు, బాధలు. ఎందుకంటే వెన్ దే ఆర్ లిటిల్ దే డింట్ లిజన్ గాడ్స్ వర్డ్. చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని వాక్యమో నేర్పించలేదు. ఇప్పుడు ఈ యొక్క ఇద్దరు జీవితాల్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటంటే 3 చెప్తాను. నోయింగ్ చెప్పండి, గ్రోయింగ్ అండ్ సోయింగ్. తెలుసుకొనుట, ఎదుగుట అండ్ విత్తుట. నోయింగ్, గ్రోయింగ్ అండ్ సోయింగ్. ఫస్ట్ ఫేజ్లో నోయింగ్ గాడ్ పర్సనలీ, దేవునిని మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరముగా ఇండివిజువల్గా. తల్లిదండ్రులు ఇద్దరు రక్షణ పొందారు, నా పిల్లలు ఆటోమేటిక్గా నథింగ్ డూయింగ్. దేవుడు ఎప్పుడు గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అని బైబిల్లో ఉంటుంది. దేవుడు ఎవరండి? మనకి తండ్రి. దేవుడు మనకి తాత అని ఎక్కడ లేదు. అంటే ఏంటి అర్థం? నీ కుమారుడికైనా, నీ మనవడికైనా, నీ మునివరుడికైనా, నీకైనా దేవుడు తండ్రే. సో దేవునికి మనకి మధ్యలో ఎవరు ఉండరు. నీకు నువ్వు దేవుడు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. గాడ్ ఈస్ నాట్ వర్కింగ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ కల్చర్ ఆర్ ఎ ఫ్యామిలీ డిమాండ్స్. మన సాంప్రదాయాలు, మన యొక్క సిద్ధాంతాలు, లేకపోతే మన యొక్క అలవాట్లను బట్టి దేవుడు మారడు. God always give his directions, his will through his word. దేవుని వాక్యము ద్వారానే దేవుడు మనకి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తూ వస్తాడు. చాలామందికి దేవుని చిత్తం మనం తెలుసుకోవాలా, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలనుకుంటాం. కానీ దేవుడు మన సిద్ధాంతాలు, మనం చేసే ఆచారాలను బట్టి ఆయన స్పందించడు, ఆయన చెలించడు. He will always speak to us through his word. దేవుని వాక్యము ద్వారానే మనతో మాట్లాడుతూ వస్తాడు. ఒక పిల్లవాడు పుడతానే ఆ రోజు నుంచి, ఆ సెకండ్ నుంచి ఆ పిల్లవాడు టైం ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ఆ పిల్లవాడు ఏమవుతాడండి? గ్రోత్ పెరుగుతూ ఉంటాడు. సేమ్ వే నువ్వు రక్షణ పొందిన నిమిషం నుంచి, ఏ రోజైతే, ఎంతమంది మీ రక్షణ పొందిన తేదీ గుర్తుంది మీకు? హౌ మెనీ పీపుల్ నో వెన్ యు ఆర్ బార్న్ అగైన్? వెన్ యూ పీపుల్ నో? ఓకే, వెరీ గుడ్. జూలై 1995 మధ్యాహ్నం 2:30కి ఐ వాస్ బోర్న్ అగైన్. ఇంట్లో సెకండ్ సాటర్డే హాలిడే, ఇంట్లో చెప్పకుండా క్రికెట్ గ్రౌండ్కి పోయేసి మార్నింగ్ 7కి పోయేసి 2కి వచ్చాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, మధ్యాహ్నం లంచ్ లేదు. దెన్ ఐ వాస్ బోర్న్ అగైన్. సో అది గొప్పతనం కాదు, కానీ వీ షుడ్ రిమెంబర్ దట్ డే, బికాస్ ఇట్స్ ద డే దట్ చేంజ్డ్ అవర్ లైఫ్. మనకి ఆ రోజు ఒక నూతనమైన దినముగా మనము చూస్తూ వచ్చాం మన జీవితంలో. అంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇంకా నువ్వు పాత అలవాట్లు, పాత సాంప్రదాయాలు, పాత కట్టుబాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు చర్చికి వచ్చినప్పుడు, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చర్చికి వచ్చినప్పుడు ఎవరు మౌనంగా ఉండొద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం. జస్ట్ ఎంకరేజ్. నేను దాని గురించి ఒక 7 పాయింట్స్ మీకు వాట్సాప్లో వాక్యంగానే పెట్టాను. వై వీ నీడ్ టు వర్షిప్ విత్ ద కార్పొరేట్ అని. మనము సంఘముతో కలిసి ఎందుకు పాటలు పాడాలా, ఎందుకు తపట్లు కొట్టాలా, ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేయాలా అనేది. ఇట్ ఈస్ హానరింగ్ ద గాడ్, నాట్ ద పీపుల్. ఒకవేళ నీ స్టేటస్, లేకపోతే నీ యొక్క చదువు, లేకపోతే నీ యొక్క స్తోమత ఏదున్నప్పటికీ, వెన్ యూ కమ్ టు ద గాడ్స్ ప్రెజెన్స్, వీఆర్ ఆల్
యాజ్ ఎ వన్ బాడీ, మనమందరము ఒక శరీరమై దేవుణ్ణి ఆరాధించాల. దట్స్ వై ఇప్పుడు నువ్వు ఆ పాయింట్ని వ్యక్తిగతంగా నువ్వు తీసుకొని దాన్ని అనుసరించకపోతే యు ఆర్ షోయింగ్ ద రెబలియస్ క్యారెక్టర్. అంటే నువ్వు తిరుగుబాటు జీవితాన్ని నువ్వు దేవునికి కనపరుస్తున్నావు. See, whatever you do here, you are not dishonoring, you are not criticizing the person who is standing on the pulpit. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పుచున్న వాక్యోపదేశములు కానీ లేదా సంఘ కాపరికి కానీ మీరు ఏమి చేయరు. ఎందుకంటే మేము ఈ అవుట్ ఆఫ్ బార్డర్ దాటితేనే మళ్ళీ మిమ్మల్ని కౌగిలించుకొని ప్రార్థన చేసి చేతులు కలిపి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటాం. బట్ ద థింగ్ ఈస్ యు ఆర్ డిస్హానరింగ్ ద గాడ్. దేవునికి అవిధేయతగా మనం ఉంటున్నాం. సో డే యు బోర్న్, ద డే ఇట్ విల్ స్టార్ట్ యువర్ గ్రోయింగ్. నువ్వు ఏ రోజైతే పుట్టుతావో ఆ రోజు నుంచి ఎదగడం మొదలు పెడతావో ఆత్మీయంగా అలాగా జీవితంలో నువ్వు ముందుకి సాగాల. ఒక పిల్లవాడు క్రమముగా అంటే ఒక పుట్టిన బిడ్డ తల్లి పాలను ఎలా తీసుకొని ఎదుగుతూ వస్తాడో, కొన్ని రోజుల తర్వాత మంచి సాలిడ్ ఫుడ్స్ని ఎలా తినడం మొదలు పెడతాడో, ఇన్ ద సేమ్ వే రక్షణ పొందిన బిడ్డ విశ్వాసిగా దేవుని మందిరములో ఎదుగుతూ రావాలా, ఆహారం తీసుకోవాలా. See, we are really praying hard to have another 2 meetings weekly. మనము ఇంకా మీటింగ్స్ కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. బట్ as an individual, what is our responsibility? Are we able to come regularly to the church? దేవుని మందిరానికి మనం సకాలంలోకి క్రమంగా వస్తున్నామా, ఇతరులను మనం ఆహ్వానిస్తున్నామా అనేది మనము పరీక్షించుకోవాలా. చూడండి, దేవుని యొక్క ఎదుగుదల అనేది ఆత్మీయంగా ఎంత అవసరమో ఆ ఆత్మీయ ఎదుగుదలను బట్టే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాలను మనకి అనుగ్రహిస్తాడు. అండ్ growing with God for God is your choice. Growing with God for God is your choice. దేవునితో ఎదగడము, దేవుని కొరకు ఎదగడం అనేది మీ యొక్క చాయిస్ అంటే మీ కోరిక. మీకు ఆ కోరిక లేకపోతే యు విల్ బి ఐడలీ స్టాగ్నెంట్. మీరు ఒక ఐడల్గా, స్టాగ్నెంట్ అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతారు. దట్ విల్ రియల్లీ డీకంపోజ్. ఏమండి, దట్ విల్ రియల్లీ గివ్ ద డీకంపోజిషన్. చూడండి, ఒక గుంటలో నీళ్ళు ఉన్నాయనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయి, ఆ నీళ్ళు చెడిపోతాయి, వాసన వస్తుంది. అదే ఒక నది పోతుంది అనుకోండి, లేకపోతే ఒక ఏరు పారుతుంది అనుకోండి, ఆ ఏరులో ఉండే నీళ్ళు వాసన వస్తాయా? చాలా స్వస్థంగా, చాలా శుద్ధంగా ఉంటాయి. బికాస్ ఇట్స్ ఫ్లోయింగ్. ఇన్ ద సేమ్ వే నువ్వు గుంటలో ఉన్న నీళ్లు మారిగా ఉన్నావు అనుకో, అంటే ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే రావడం పోవడం ఇదే అనుకో. ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ సంథింగ్ దట్ విల్ గివ్ ద బ్యాడ్ సేవర్. సో వీ షుడ్ ఆల్వేస్ గ్రో ఇన్ గాడ్. దేవుల్లో మనము ఎదుగుతూ ఉండాలా. గ్రో విత్ గాడ్ అండ్ ఫర్ గాడ్ ఈస్ యువర్ చాయిస్. డివైన్ ఎన్కౌంటర్ విల్ నాట్ ఫోర్స్ పీపుల్ టు చేంజ్. చూడండి, డివైన్ ఎన్కౌంటర్ అంటే దేవునితో మనం సంధించినప్పుడు నీకు బలోపేతం చేయదు, కానీ ఆత్మలో నీకు శాంతి సమాధానాలు కలుగుతాయి. యూ విల్ హ్యావ్ అ పీస్ ఇన్సైడ్ దట్ యు ఆర్ డూయింగ్ ద కింగ్డమ్ వర్క్. దేవుని రాజ్య పనుల్లో నేను నిమగ్నమై ఉన్నానని ఆ యొక్క స్పర్శ జ్ఞానము నీకు కలుగుతుంది. యు ప్రేయిడ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పరిస్థితి నిమిత్తమై ఒక సందర్భంలో ప్రార్థన చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నావు. జాబును నీకు ఇవ్వడం అనేది దేవునికి అసలు ఒక పనే కాదు. ఎందుకంటే ఇట్స్ యువర్ రైట్. యాజ్ ఎ బిలీవర్గా, నువ్వు ఒక విశ్వాసిగా దేవుని దగ్గర నుంచి నువ్వు దేవుని నుంచి ఉద్యోగం పొందుకోవడం అని నీ రైట్, అది నీ హక్కు. నువ్వు ఒక రోగంతో రెగ్యులర్గా బాధపడుతున్నావంటే ఆ రోగం నుంచి నువ్వు విడిపించబడడానికి నీకు రైట్స్ ఉన్నాయి. ఎందుకు? దానికి కావాల్సిన క్రయము ఆల్రెడీ యేసయ్య సిలువలో పే చేసేసాడు. ఇట్స్ యువర్ రైట్ టు రిసీవ్. బట్ వెన్ దట్ థింగ్ ఈస్ హ్యాపెండ్, ఎప్పుడైతే దేవుడు నువ్వు కావాల్సిన అనుకున్న ఉద్యోగం నీకు ఇచ్చాడో, లేకపోతే నీకు కావాల్సిన స్వస్థత నీకు ఇచ్చావో, అక్కడ నీ ఇంటిగ్రిటీ అనేది కనపడాలా. దేర్ యూ షుడ్ షో యువర్ ఇంటిగ్రిటీ. నీ యథార్థం అనేది అక్కడ నువ్వు చూపించాలా. జాబ్ అన్నాడు దేవుడు, జాబ్ ఇచ్చాడు. ఉద్యోగానికి రోజు 8 గంటలకి, లేకపోతే షాపు 8 గంటలకి తీయాలంటే
7:30కే పరిగెత్తి వెళ్ళిపోయి తీస్తున్నావు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు. బట్ వాట్ అబౌట్ చర్చ్? హౌ రెగ్యులర్, హౌ పంక్చువల్ యు ఆర్ ఇన్ కమింగ్ టు ద గాడ్స్ హౌస్? దేవుని మందిరానికి ఎంత శ్రద్ధగా వస్తున్నావు? దట్స్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నువ్వు దేవుని ఒక పరిస్థితిలో, అంటే నీ అన్ఫేర్ సిచ్యువేషన్, అంటే నీకు ఉద్యోగం లేదు, నీ యొక్క ఏజ్ బార్ అయిపోతుంది, లేకపోతే నీకు వివాహం కాలేదు, లేకపోతే నీ యొక్క పరిస్థితులు మారడం లేదు, నీ యొక్క పరిస్థితులన్నీ అనుకూలంగా ఏమి ఉండడం, అన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి, నువ్వు ఏ చూసినా నష్టం జరుగుతుంది. ఈ టైంలో దేవుడు నిన్ను విక్టరీగా, విజయోత్సాహంతో నిన్ను నడిపించాడు అనుకోండి. తర్వాత నీ ఇంటిగ్రిటీ ఏమైంది? నీ యథార్థత ఏమైంది దేవుని పట్ల? అదే జరిగింది. శారా డిడ్ ఏ రాంగ్ స్టెప్. శారాయి ఒక రాంగ్ స్టెప్ వేసింది, కానీ తను దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోలా. హాగరు తనకి అన్యాయం జరిగిందని దేవునికి మొరపెట్టింది, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెకు పుట్టిన బిడ్డ ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు, ఆమెకు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, నీ యొక్క సంతానము నేను విస్తరింపచేసేదనని వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆమె దేవుని యొక్క విధేయతలో ఆ బిడ్డను పెంచలేదు. సో ఫస్ట్ వన్ ఈస్ నోయింగ్ గాడ్ పర్సనలీ. దేవుని నువ్వు ఈరోజు 3 నియమాలు చెప్తున్నాను. ఫస్ట్ వన్, నోయింగ్ గాడ్, దేవుని మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. రెండోది, దేవునిలో మనము ఎదగాల. మూడోది, సోయింగ్ ద పొటెన్షియల్ యు గివ్ టు ద గాడ్. నీ సామర్థ్యతను బట్టి నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, చాలామందికి ఫస్ట్ అపీరెన్స్ ఏంటంటే గివ్ ఇట్ షల్ బి గివెన్ బ్యాక్ టు యూ అనుకుంటాం. అంటే ఇవ్వుడి మీకు తిరిగి ఇవ్వబడును. దట్స్ ప్రిన్సిపల్ విల్ వర్క్స్ ఆల్వేస్ ఇన్ సోయింగ్ అండ్ రీపింగ్. కానీ మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఎందుకు ఇస్తున్నావు అంటే యు ఆర్ వర్షిపింగ్ గాడ్. వై యు ఆర్ గివింగ్ టు గాడ్ అంటే యు ఆర్ వర్షిపింగ్ ద గాడ్ ఫర్ హూ ఈస్, ఆయన ఎవరు అని అక్నాలెడ్జ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవునికి ఇస్తున్నావు. You are giving to God that you in return you will get back something అనేది కాదు. కానీ నువ్వు దేవునికి ఇస్తుంటే అది తిరిగి దేవుడు నీకు ఇస్తాడు, అది దాన్ని 1000 రెట్లు 100 రెట్లు చేసి ఇస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ కాదు. కానీ యు ఆర్ గివింగ్ టు గాడ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ హిమ్. ఆయన నువ్వు ఆరాధిస్తున్నావు కనుక ఆయనకు నువ్వు సమర్పిస్తున్నావు నీ యొక్క భాగాన్ని. సెకండ్లీ, వెన్ యూ గివ్ టు గాడ్ యూ షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్. నీ వైఖరి ఎలా ఉండాలంటే, ఇది నా సామర్థ్యతను బట్టి నేను ఇవ్వట్లేదు కానీ, నా యొక్క స్తోమత బట్టి నేను ఇవ్వడం లేదు కానీ, నా కష్టమును బట్టి నేను ఇవ్వటం లేదు కానీ, దేవుడు నాకు ఆయన అనుగ్రహించాడు గనుక, దేవుడు నన్ను ఆశీర్వదించాడు గనుక, దేవుడు నన్ను దీవించాడు గనుక, దేవుడు నన్ను ఈ స్థితిలో నన్ను పెట్టాడు గనుక, నేను ఆయనకి కృతజ్ఞత భావం కలిగి ఆయనకు నేను ఉత్సాహముగా నేను ఇస్తున్నాను అని అనుకోవాలా. See, in the time when Abraham was enjoying with the only one and only son Isaac, ఆ కాలంలో అబ్రహాము ఆయన కుమారుడైన ఇస్సాకుతో సంతోషముగా కనపడినప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏమన్నాడు దేవుడు? అబ్రహామా, నీ ఒకగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చెప్పు పర్వతమునకు రావాలి. నువ్వు ఏం చేయాలి? అక్కడ నీ కుమారుని నాకు బలిగా అర్పించాలన్నాడు. వాస్తవంగా మనకి కాంటెక్స్ట్లో శారా గురించి అక్కడ తెలియదు, కానీ శారాకి తెలియకుండా చేసినాడని ఉంటుంది, కానీ శారాకి తెలుసు. అబ్రహాము శారాకి కంప్లీట్ సబ్మిటెడ్ అండి. బైబిల్లో మీకు తెలియని మర్మం అది. అబ్రహాము శారా కంప్లీటెడ్ సబ్మిటెడ్. ఏమనైనా శారా అమ్మ చెప్పకపోతే అబ్రహాం ఏమీ చేయడు. సో దే టుక్, ఎవరు ప్రిపేర్ చేసింటారు గాడిదని, ఆ వంటలను కర్రలంతా? శారానే. దే ఒబేడ్ గాడ్స్ వాయిస్. దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విన్నాడు, దాన్ని విధేయత చూపించాడు, పోయాడు. That obedience changed the whole life of Abraham and his descendants. ఆ ఒక్క విధేయతను బట్టి అబ్రహాము జీవితంలో, ఆయన కుటుంబ జీవితంలో, ఆయన పిల్లల, ఆయన కంప్లీట్ డైనాసిటీని అంతా మార్చిపడేసింది. ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఆ యొక్క సీడ్ని, ఒకగానొక కుమారుడైన ఆ యొక్క ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతంకు పోయాడు. అక్కడికి వెళ్ళి అన్నీ చూడండి, ఎంత కౌంటర్ అటాక్ అంటే
ఆ పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఇస్సాకు అడుగుతున్నాడు, నానా కట్లున్నాయి, ఏముంది, అగ్గి ఉంది, మనం పోతున్నాము, మరి బలి వధించడానికి పొట్టేలు ఎక్కడా? ఏమన్నాడు అబ్రహాము? యెహోవా ఈరే, దేవుడు చూచునుగాక. He will look after. No need to bother, because he is already in the faith walk. విశ్వాసములో నడుస్తున్నాడు అబ్రహాము, దాన్ని క్రియారూపకంలో పెట్టాడు. ఇప్పుడు పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. ఇద్దరు తండ్రి కొడుకులు పైకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అబ్రహాము ఇస్సాకుని ఆ బలిపీఠం మీద ఆయన కట్టివేసి కత్తెత్తుకున్నాడు చంపడానికి ఉన్నప్పుడు దేవదూత మాటలు వినపడ్డాయి, ఆ పసివాని మీద చేయి వేయకు. కమాన్ సీ దట్ సైడ్, ఇట్లా చూడు, ఆ ముళ్ళల్లో ఇరుక్కున్న పొట్టేలను చూడు, ఆయనే యేసయ్య. He is a resemblance. That lamb is resemblance to our Lord Jesus Christ. ఆ ముళ్ళ పొదల్లో ఉన్న ఆ బలి పశువే యేసయ్యగా మన క్రొత్త నిబంధనలోకి వచ్చాడు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయత చూపిస్తావో, when you submit to God in small things, God will lift you up in higher and greater levels. Hallelujah. ఎప్పుడైతే మనము దేవునికి ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం దీన మనస్సులుగా ఉంటామో, దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థాయిలోకి పెడతాడు. ద పొటెన్షియల్ యూ గివ్ టు గాడ్, ట్రస్ట్ గాడ్. వాట్ యూ పుట్ ఇన్ సీక్రెట్, గాడ్ విల్ ఇన్ రిటర్న్ మేక్ యూ వైడ్ ఓపెన్ ఇన్ ద పబ్లిక్. ఎప్పుడైతే నువ్వు దేవుని సీక్రెట్గా అంటే రహస్యమును నువ్వు దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తావో, ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఎక్కడిస్తాడంట? బాహాటముగా ఇస్తాడంట. అండ్ వెన్ యూ సో ద సీడ్ సీక్రెట్లీ, గాడ్ విల్ బ్లెస్ దట్ అండ్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఓపెన్లీ. దేవుడు బాహాటముగా నిన్ను హెచ్చిస్తాడు. వాట్ యు ఇన్వెస్ట్ ఇన్ ద వరల్డ్, ఈ పాయింట్ బాగా గుర్చుకోండి. ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ దిస్ పాయింట్. వాట్ యు ఇన్వెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ విల్ నెవర్ కమ్ బ్యాక్, బట్ వాట్ యు ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ రిటర్న్ విత్ ఇంట్రెస్ట్. హల్లెలూయా. నువ్వు ఈ లోక నియమముల్లో, ఈ లోకములో ఏదైతే నువ్వు వెచ్చేస్తావో అది తిరిగి రాదు. బట్ నువ్వు దేవుని రాజ్యములో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తావో అది తిరిగి నీకు వస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యములో యెహోవా దేవుడు ఒక సీడ్ని విత్తాడు, యేసయ్య అనే విత్తనాన్ని విత్తాడు. ఈరోజు ఎంత హార్వెస్ట్ వచ్చిందండి? సేమ్ వే వెన్ యూ సో ద సీడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో నువ్వు విత్తనం విత్తావంటే దాని యొక్క ప్రతిఫలము నీకు అధికముగా దేవుడు ఇస్తాడు. ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యూ ఫీల్ మేకింగ్ మనీ ఆర్ మనీ ఈజ్ అ సక్సెస్, యూ ఫీల్ దట్, నువ్వు ధనము సంపాదించడమే అనేది సక్సెస్ అనుకుంటే, ద మనీ విల్ డెస్ట్రాయ్ యూ ఆల్సో. మనీ అనేది గాడ్స్ బ్లెస్సింగ్లో ఒక పార్ట్, ఇట్స్ నాట్ కంప్లీట్. మనీ అనేది ఒక్కటే బ్లెస్సింగ్ కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ద కంప్లీట్ బ్లెస్సింగ్ ఈస్ వెన్ గాడ్స్ హ్యాండ్, ఆయన మనము ఫేవర్ గురించి మాట్లాడేటప్పుడు చదివాము, ఆయన యొక్క బాహు మన మీదకి వచ్చినప్పుడు, ఆయన దక్షిణ హస్తము, ఆయన ముఖకాంతి మన మీదకి వచ్చినప్పుడు, మనకి ఏది కావాలో అది కటాక్షము తెస్తుంది. హల్లెలూయా. ద ఫేవర్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ యూ. నీకు ఏది కావాలో ఆ కటాక్షం అనేది నీకు తెప్పిస్తుంది. దట్స్ వై ఫైనలీ ఐ వాంట్ టు సీ సమ్ డిఫరెన్సెస్ వెన్ యూ సో ఎ సాక్రిఫైస్. ఎప్పుడైతే నువ్వు ఒక త్యాగాన్ని నువ్వు విత్తుతావో, ఒకరి పట్ల, ఒక జీవితంలో, లేకపోతే ఒక పరిస్థితిలో నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావు, నువ్వు త్యాగం చేసావు అనుకో, నీకు దానికి బదులుగా దేవుడు ఏమి ఇస్తాడంటే కటాక్షమును పుట్టిస్తాడు. హల్లెలూయా. వెన్ యూ సో ఎ ప్రేయర్, ఒకరి కోసం నువ్వు ప్రార్థన చేసావు అనుకో యథార్థంగా, దేవుడు దానికి బదులుగా డివైన్ బ్లెస్సింగ్స్ని ఇస్తాడు, మీకు దైవికమైన ఆశీర్వాదములు ఇస్తాడు. వెన్ యూ సో ఎ ప్యూరిటీ, నువ్వు పరిశుద్ధాన్ని కానీ నువ్వు విత్తావు అనుకో, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. వెన్ యూ షో ద ఇంటిగ్రిటీ, నువ్వు యథార్థాన్ని కానీ విత్తావు అనుకో, దేవుడు నీకు హెచ్చింపునిస్తాడు. యు బిలీవ్ దట్?
ఆ ఎస్తేరు జీవితంలో ఆమె పరిశుద్ధతను కాపాడుకునింది కాబట్టి దేవుడు ఆమె గణపరుస్తూ వచ్చాడు. ఆ యొక్క ఇంటిగ్రిటీ యోసేపు జీవితంలో తన యథార్థతను కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు యోసేపును ప్రమోట్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఏమైనా చేసిండొచ్చు, కానీ ఆయన యథార్థతను పోగొట్టుకోలే. ఏమంటాడంటే, నేను నా దేవుడైన యెహోవాకు విరుద్ధంగా ఎందుకు నేను ఇలా పాపం చేయాల్సి వస్తుంది? ఐ విల్ నాట్ డూ దట్ సిన్, ఐ విల్ బి అవే. అందుకే ఆ షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఏం చేశారంటే, రాజు డైరెక్ట్గా చెప్తారు, రాజా మేము మా దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేయలేము. దట్స్ వై ద పీపుల్ వాజ్ హానర్డ్. ఆ మనుషులందరూ ఆ సామ్రాజ్యం అంతటిలో అత్యధికముగా అభివృద్ధి చెందుతూ హానరింగ్, వాళ్ళని గణపరుస్తూ వచ్చారు. హల్లెలూయా. దట్స్ వై ద 3 principles we need to remember from Hagar story is, we need to know God, we need to grow in God, and we need to sow in God. దేవునిలో మనము ఫస్ట్ దేవుని తెలుసుకోవాలా, దేవునిలో మనం ఎదగాల, మూడవదిగా దేవునికి మనము అర్పణలు మనము స్వీకరించాలా. లెట్ గాడ్ విల్ బ్లెస్ దిస్ మెసేజ్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ సమ్ గ్రేట్ రెవల్యూషన్స్. మన జీవితంలో ఒక గొప్ప ప్రత్యక్షతను దేవుడు తీసుకొని వచ్చి ఈ వాక్యము ద్వారా మనల్ని ఆయన బలపరచబడినట్టుగా ప్రార్థన చేస్తాం. దయచేసి లేచి నిలబడదాం, అందరం ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఓ వి ప్రైజ్ యూ మాస్టర్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ వి ప్రైజ్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్ గాడ్. తండ్రి అయిన దేవా, మాకు తండ్రి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్ ఫాదర్, మీరు తెచ్చిన లేఖన భాగమును బట్టి ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈరోజు ఎవరైతే ఇంకా యేసయ్యను తెలుసుకోలేదో, ఇట్స్ అ పర్సనల్ ఎన్కౌంటర్. ఐ డోంట్ వాంట్ టు కాల్ ద పీపుల్ ఆల్సో. మిమ్మల్ని నేనేం పిలవను. ఇఫ్ యు వాంట్ టు రీకనెక్ట్ విత్ గాడ్, దేవునితో నువ్వు ఈ తీర్మానం చేసుకోవాలనుకుంటే, నోయింగ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ మై ఫ్రెండ్. దేవుని నువ్వు తెలుసుకుంటే మొట్టమొదట మెట్టు. నోయింగ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓ వి ప్రైజ్ యు మాస్టర్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైనా దేవుని అలా తెలుసుకోవాలనుకుంటే, ఇఫ్ యు వాంట్ టు నో గాడ్, యు జస్ట్ ఆస్క్ హిమ్. విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు ఎవరిని తృణీకరించిన వాక్యం. Whatever you ask, if you ask in faith, God will never forsaken your request. He will not forsake you, my friends. Ask him with repentance. Maybe you are a Christian for so many days, so many years, so many decades. But today, are you really honoring God? దేవుని నిజంగా ఆయన యొక్క మాటను విని భయభక్తులు గల జీవితం జీవిస్తున్నావా? దట్స్ వాట్ గాడ్ ఈస్ సీకింగ్. See, the real blessings will not come like that, my friends. When you obey God, God will honor you. Definitely, He will honor you in all the areas of your life. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. He is ready to lift you up from your pit. నీ యొక్క జిగటగల దొంగ ఊపి నుంచి ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉంటున్నాడు. He is there for you, my friend. Secondly, growing God. దేవునిలో నువ్వు ఎదగాలని ఆయన ఆశపడుతున్నాడు. If you want to grow, you should listen to His word. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలా? ఎంతమంది దేవుని వాక్యం నువ్వు విని ఆయనలో ఎదగాలనుకుంటున్నారో ఈ మాటలు మీరు ప్రార్థన చేయండి, మీరే చేయండి. జస్ట్ ప్రే ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో దేవునికి చెప్పండి, యేసయ్యా నేను నీ మాటలు నేను వినాలనుకుంటున్నాను, నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను. ఎస్, దిస్ ఈజ్ ద టైమ్ దట్ యూ నీడ్ టు రియలైజ్ దట్ యూ నీడ్ టు లిసన్ అండ్ గ్రో ఇన్ గాడ్. దేవుళ్ళు నువ్వు ఎదగడానికి దేవుడు సహాయపడతాడు. సి, ఐ మే బి హార్ష్ అట్ యూ. ఈరోజు నేను మీతో కొద్దిగా గట్టిగా మాట్లాడిందచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ లవ్, మై ఫ్రెండ్. దేవుని ప్రేమ చేత మీతో మాట్లాడుతూ వచ్చాను. I still sense that the spirit inside me is for your benefit. నీ కొరకై, నీ క్షేమాభివృద్ధి కొరకై నేను ఈ మాటలు చెప్తున్నాను. యు వాంట్ టు గ్రో. నాకు ప్రతి ఒక్కరు, నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలా, హెచ్చింపబడాలా. వాళ్ళు తండ్రి తలవలే ఉండాలా, తోకవలే ఉండకూడదు ప్రభా.
వాళ్ళు చేయించిన ప్రతి పనిలో వాళ్ళు సఫలమవ్వాలని కోరుకుంటున్నాను. As a man of God, I am declaring that you people are blessed this morning. మీరు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా నేను దీవిస్తున్నాను. Because you are blessed generation. You are the leaders. You are the pioneer people who can change the earth ups and down. మీరు ఈ లోకమును తలక్రిందులు చేసే వాళ్ళగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. That's a prophetic declaration, my friends. Yes, God is there for you. Who can be against you? దేవుడు మీ పక్షముగా ఉండగలనా? మీకు విరోధి ఎవరు? You can stand. You can quench the fire. ఆ అగ్ని బలమును మీరు చల్లార్చగలరు. మీరు ఖడ్గదారుని తప్పించుకోగలరు. మీరు బలపరచబడగలరు. యెహోవా కొరకు మీరు గొప్ప కార్యములు చేసెదరు. This is the word that God will do among us. Because this is not the end. ఇది ఆఖరి దినము కాదు. రానున్న దినాల్లో ఈ లోకములో ఈ నెల్లూరు పట్టణం మనం స్వాధీనపరచబోతున్నాము. Coming days, God is going to capture this Nellore city for His kingdom, for His glory's sake. రానున్న దినముల్లో దేవుడు ఈ నెల్లూరు పట్టణంలో దేవుని కొరకై ఒక దుర్గము స్థాపించబోతున్నాడు. ఓ గాడ్ ఆల్మైటీ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అయా నీ పరలోకపు దీవెనలు నీ ప్రజల మీద ఉంచినందుకు వందనాలు. అండ్ థ్యాంక్లీ ఈరోజు అబ్రహాము వలె విధేయత కలిగి ఇస్సాకును ఎలాగా బలిగా అర్పించాడు, మన జీవితంలో ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీవు దేవుని కొరకై నువ్వు సమర్పించబోతున్నావు. దట్ విల్ గివ్ ద 100-fold రిజల్ట్స్. దట్ విల్ గివ్ ద మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ లైఫ్. దట్ విల్ గివ్ ద మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. దట్ విల్ గివ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ ఈవెన్ ఆశీర్వాదము దేవుడు నీకు సమర్పించబోతున్నాడు. ఓ వి ప్రైజ్ యు మాస్టర్. ప్రభుని మా కొరకై సిలువలో బలిదానముగా అర్పించిన బట్టి, మీరు చేసిన త్యాగమును బట్టి ప్రభువా ఈరోజు మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని విశ్వసిస్తూ తండ్రి, మీరు మాకు ఇచ్చిన పరలోక సంబంధమైన ప్రతి బహుమానములు ప్రభువా యేసున్న ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించమని అడుగుచు, నీ ప్రజలు తిరిగి వెలుచుండగా కృపా సమాధానాలు వాళ్ళ వెంట వెంబడించమని కోరుకుంటూ, మాకిచ్చిన రక్షణకై, మాకిచ్చిన ఆశీర్వాదంకై, మాకిచ్చిన స్వస్థతకై, మాకిచ్చిన అభివృద్ధికై మీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఈరోజు విత్తబడిన వాక్యమును ప్రభా మీరు నీరు కట్టి ఫలింపజేసి నీ ప్రజల జీవితంలో అది 1000 రెట్లుగా ఫలింపుని తన యొక్క ఫలాన్ని వాళ్ళు అనుభవించేలాగా చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.